విజయవాడను వరద కష్టాలు వీడటం లేదు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి బుడమేరువాగు మళ్లీ ఉప్పొంగింది. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోకి మరొకసారి వరద పెరిగిపోయింది. 5 రోజులుగా ఇప్పటికే తినడానికి తిండి లేక, తాగునీరు లేక వరద బాధితులు నరకం చూస్తున్నారు. ఇక రెడ్ క్రాస్ సంస్థ వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లను పంపి వారి అవసరాలు తీరుస్తోంది. వైఎస్ఆర్ కాలనీలో ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, రెడ్ క్రాస్ సంస్థ వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. జక్కంపూడి నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. రాత్రి కురిసినటువంటి వర్షానికి మళ్ళీ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. బాధితులకు, వరద బాధితులకు వారికి కావాల్సినటువంటి భోజనాలు, వాటర్ ఇవన్నీ కూడా అందించేందుకు ఇటు ఎస్డీఆర్ఎఫ్ టీంతో పాటు రెడ్ క్రాస్ వాలంటీర్లు అందరూ కూడా ఈ సేవల్లో పాల్గొని బాధితులకు సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ ఉన్నటువంటి అపార్ట్మెంట్ను కూడా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. చూడొచ్చు, గత 5 రోజులుగా ఈ అపార్ట్మెంట్లోనే వీళ్ళందరూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు. బయటకు వచ్చే దారి లేక, ఇదే అపార్ట్మెంట్లో తిండి లేక నానా అవస్థలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వాలంటీర్స్ కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు వారికి కావాల్సినటువంటి సేవలను అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారికి కావాల్సినటువంటి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఈ బాధితులకు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వారికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ బాధితులకు అందిస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ టీంతో పాటు ఇటు ఎస్డీఆర్ఎఫ్ మొత్తం కూడా పడవల సహాయంతో అయితే ఇక్కడ వారికి సేవలు అందిస్తున్నారు. మరోవైపు కొంతమంది మనం విజువల్స్లో చూడొచ్చు, అటువైపు వాటర్ బాటిల్స్ని తీసుకొని అవి వాటర్లో మునిగిపోకుండా ఉండేందుకు ఒక తెడ్డులాగా పరుపును తయారు చేసుకొని ఒక పడవలాగా వారు తీసుకొచ్చి బాధితులకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇదంతా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ. ఈ కాలనీ మొత్తం కూడా చెరువులా తలపిస్తూ ఉంది. భయాందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. కొంతమంది గత 3 రోజులు గడిచినా కానీ ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారు, ఎలాంటి ఈ పరిస్థితులు ఉన్నాయి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలా ఉంది? ఏపీఎస్పీ ఏడీజీ గారి ఆదేశాల మేరకు, అలాగే మా 6th బెటాలియన్ కమాండెంట్ ఆదేశాల మేరకు వాళ్ళకు మెడికల్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవైతే అందట్లేదు అంటున్నారు. ఆ మెడికల్కి సంబంధించినవి కూడా అంటే కొన్ని ప్రదేశాలలో అందుతున్నాయి, కానీ ఇక్కడ మేము వచ్చిన ప్లేస్లో మాత్రం మెడికల్కి సంబంధించినవి దొరకట్లేదు అంటున్నారు. ఇక్కడ రెడ్ క్రాస్ వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇక్కడ డ్రోన్ కూడా ఎగరేసి వాళ్ళ యొక్క బాధితుల కష్టాలు కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఆ డ్రోన్ విజువల్స్లో ఎలాంటివి గుర్తిస్తూ ఉన్నారు? ఈ డ్రోన్స్ ఎగరేసినప్పుడు అపార్ట్మెంట్ల పైనుంచి ఖాళీ బాటిల్స్ చూపిస్తా మాకు వాటర్ అందట్లేదు, మాకు కొంచెం వాటర్ పంపించమని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ డ్రోన్స్ ద్వారా మేము కనుక్కున్న అపార్ట్మెంట్ల వరకు ఇలాగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ సహకారంతో ఇలా వెళ్ళి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్లో వాళ్ళకి అందజేస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్ సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు మమ్మల్ని అన్ని చోట్లకి తీసుకెళ్ళి మీకు వాటర్, ఫుడ్ అందజేయడానికి చాలా సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నివాసాలు ఉండేటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పవర్ లేకపోవటం, పలువురికి లోపల ఉన్నటువంటి వారికి పలువురికి ఈ ఫుడ్ డెలివరీ అనేది కొంత అందకపోవడంతో వాళ్ళ ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కెమెరామెన్ అంజీతో జక్కంపూడి.